సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే భవన్ ఆఫీసులు గ్రీనరీతో కలర్ఫుల్ గా మారిపోయాయి. పచ్చని చెట్లు, అందమైన మొక్కలు కనువిందు చేస్తున్నాయి. పచ్చదనం, పరిశుభ్రతలో 7 అవార్డులు సొంతం చేసుకున్న సికింద్రాబాద్ రైల్వే భవన్ గ్రీనరీపై స్పెషల్ స్టోరీ. ఎత్తైన చెట్లు, అందమైన మొక్కలు, డిజైన్ గా తయారు చేసిన గార్డెన్, ఆకట్టుకునే రంగురంగుల పువ్వులు, మనస్సు దోచే పచ్చదనం, ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి అందాలను చూస్తూ ఉంటే ఎవరైనా సరే మైమరిచిపోవాల్సిందే. ఇదంతా చూస్తుంటే ఇదేదో పార్క్ అనుకుంటే పొరబాటే. ఈ గ్రీనరీ అంతా సికింద్రాబాద్ రైల్వే పరిసర ప్రాంతాల్లోనిది. ఈ గ్రీనరీని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఈ పచ్చదనానికి అవార్డుల పంట పండుతోంది. ఉద్యానవన శాఖ నిర్వహించిన పచ్చదనం పరిశుభ్రత కాంపిటీషన్లో 1 కాదు 2 కాదు, ఏకంగా 7 అవార్డుల్ని సొంతం చేసుకుంది సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే. చాలా మంది ఈ రూఫ్ గార్డెన్ వాటి మెయింటెనెన్స్ బాగుందని చెప్పి ప్రశంసిస్తూ ఉంటారు. ఆఫీస్ వర్కింగ్లో కానీ లేకపోతే బయట ట్రాఫిక్, పొల్యూషన్ ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చి మధ్య మధ్యలో ఆ గార్డెన్ వైపు చూస్తుంటే మనసు ఉల్లాసంగా ఎక్కువసేపు పనిచేయడానికి కానీ న్యాచురల్కు ప్రకృతికి చాలా దగ్గర ఉన్నామనే ఫీలింగ్ ఉంటుంది. పచ్చదనం, పరిశుభ్రం ఇదే కాన్సెప్ట్తో ముందుకెళుతోంది దక్షిణ మధ్య రైల్వే. ప్రతి ఏటా 12 లక్షల మొక్కలను నాటుతోంది. ఖాళీ స్థలాల్లో మొక్కలను పెంచడానికి స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసింది. 50 మంది వర్కర్స్ ఈ గ్రీనరీని పరిరక్షిస్తూ ఉంటారు. రోజు 5 లక్షల లీటర్ల మురికి నీరును రీసైక్లింగ్ చేసి వాటిని మొక్కలకు పోస్తారు. అంతేకాదు, వర్షం నీటిని ఒడిసి పట్టేందుకు ఇంకుడు గుంతల్ని కూడా తవ్వుతున్నారు. గతేడాది 270 తవ్వితే ఈ ఏడాది 3800 ఇంకుడు గుంతలు టార్గెట్ గా పెట్టుకున్నారు అధికారులు. దక్షిణ మధ్య రైల్వే జీఎంతో పాటు ముఖ్య అధికారుల ఇళ్లన్నీ గ్రీనరీతో కలర్ఫుల్ గా ఉన్నాయి. ఈ పచ్చదనంతో మానసిక ఉల్లాసం కలుగుతుందంటున్నారు రైల్వే అధికారులు. గత 2-3 సంవత్సరాలుగా ఈ 12 లక్షల మొక్కలను పెట్టాలని మేము తీసుకున్నటువంటి నిర్ణయం మేము సఫలీకృతం చేయగలిగాం. సో పెట్టాం. అలాగే ఈ సంవత్సరం కూడా 12 లక్షల ప్లాంట్స్ని త్రూఅవుట్ సౌత్ సెంట్రల్ రైల్వే పెట్టడానికి ప్లాన్ చేసాం. దీంతోపాటు రేపు జూలై 11వ తారీఖున తెలంగాణ ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నటువంటి హరితహారం ప్రోగ్రాంలో కూడా మా దక్షిణ మధ్య రైల్వే ఒక భాగస్వామి అయి పెద్ద ఎత్తున పాల్గొంటుంది. 3800 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ని 154 స్టేషన్స్లో దీన్ని చేయాలని ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఈ టార్గెట్లో కూడా 60% ఆఫ్ ద టార్గెట్ని అచీవ్ చేసామండి. సికింద్రాబాద్లోని రైల్వే ఆఫీసుల్ని గ్రీనరీగా మార్చడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఇలా మొక్కలు పెంచాలని కోరుతున్నారు. ఇక్కడ ఒక చిన్న గవర్నమెంట్ వర్క్ అని వచ్చాను. ఇక్కడ ఆఫీస్ అంతా గ్రీనరీగా చాలా బాగుంది. నార్మల్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ అంటే అంత గ్రీనరీగా అదంతా ఏమి ఉండదు, కానీ ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలానే ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఆఫీస్ అంతా చూస్తే చాలా ప్లెజెంట్ ఉంది. ఎన్వైరన్మెంట్ అంతా బేసికలీ గవర్నమెంట్ ఆఫీస్ అంటే చాలా ఇంత కేర్ తీసుకోరు సరౌండింగ్స్కి, కానీ ఇక్కడ సరౌండింగ్స్ గ్రీనరీ అంతా బాగుంది. ఇట్స్ లైక్ ప్లెజెంట్. మనం వచ్చి కొంచెంసేపు ఇక్కడ స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ప్లెజెంట్గా అట్లా బాగుంటుంది. గ్రీనరీపై రైల్వే అధికారుల కృషిని అభినందిస్తున్నారు పలువురు. మొక్కలు, చెట్లు పెంచడంతో పాటు ఇంకుడు గుంతలు తవ్వడం అభినందనీయమంటున్నారు. రైల్వే అధికారుల పనితీరును ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ గ్రీనరీ పెంచాలని కోరుతున్నారు.